వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ విచ్చేసిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ గత రాత్రి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని తెలుగుదేశం కార్యకర్తలను స్టేషన్ తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరం జరిపిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముందస్తు సమాచారం మేరకు పోలీస్ స్టేషన్కి వచ్చింది. సరే, పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు కానీ సిఏ కానీ లేకపోవడంతో స్టేషన్ ముందే ఉండి మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు అనుమతితోటే టౌన్ సిఏ గారు అనుమతితోటే ఇక్కడికి రావడం జరిగిందని, ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని, అలాగే టౌన్ పిఎస్ లో పోలీసు వారు కూడా ఎస్ఐలు కూడా లేకపోవడం చాలా బాధ కలిగిందని అన్నారు. ఈ సందర్భంగా టౌన్ పిఎస్ ముందు ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం టౌన్ లో ఉన్న ఎస్ఐలపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే నాతవరం ఎస్సీపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో నాతవరం పోలీస్ స్టేషన్ లో కళ్యాణ్ రాజు అనే వ్యక్తిని చంపేసి తాండవాకాలంలో పాడేసిన సంఘటనపై ఇటువంటి విచారణ తీసుకుని దోషులు శిక్షించకపోవడంపై ఆయన ప్రశ్నించారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుందని, దానిపైన ఆ కేసు ఎటువంటి పురోగతి లేదని ఈ సందర్భంగా అన్నారు. అలాగే గొలుగొండ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు గతంలో గొలుగొండ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, పొప్పశెట్టిపాలెం చెందిన వ్యక్తి తీవ్ర పదజాలంతో తిట్టాడని చెప్పి టౌన్ పిఎస్ గొలుగొండ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, నేటికి దానిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. అలాగే నర్సీపట్నం చెందిన నేతల నాగేశ్వరరావును చెట్టి గ్యాంగ్ లో జాయిన్ చేసి ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని, ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, దానిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా అన్నారు. నాతవరం చెందిన కొంట్రు మరిడియా లాటరైడ్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని, ఆయన కూడా భయభ్రాంతులు గురి చేయడం జరిగిందని, ఆయన ఇచ్చిన కంప్లైంట్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. వీరిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, నర్సీపట్నం మున్సిపాలిటీ చెందిన యువకులను అర్ధరాత్రి పోతే ఇంటికి వెళ్లి ఆడవాళ్లు భయభ్రాంతులు గురి చేసి తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే గణేష్ ఏం చెప్తే ఇచ్చేస్తారా, రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వము, అప్పుడు మేము తీసుకునే చర్యలకు మీరు బాధ్యులుగా అవుతారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. ముందస్తు సమాచారం మేరకు టౌన్ పిఎస్కి వచ్చినా సరే ఎటువంటి పోలీసులు అందుబాటు లేకపోవడంతో ఎటువంటి కంప్లైంట్ ఇవ్వకుండానే నిరసన తెలియజేస్తూ వెనుదిరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి బానిస వ్యవస్థగా పోలీసు వ్యవస్థ మారిపోయింది. ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి బానిసలుగా ప్రవర్తిస్తున్నారంటే మరి వ్యవస్థలు ఏ విధంగా తయారయ్యాయి అన్నది మాకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకని అంటాను, సామాన్య జనానికి ఇది అర్థం అవదు. అర్థమైనటువంటి మా మేధావి వర్గానికి ఏమో మాట్లాడరు. నేను చాలాసార్లు అందరూ చెప్పాను, సిరా నిద్రపోతే మేధావులు నోరు విప్పకపోతే దుర్మార్గులు రాజ్యం వెళ్తారండి. ఇవాళ రాష్ట్రంలో అదే జరిగింది. ఈ రాష్ట్రంలో చాలా మంది పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, కానీ ఎవరు మాట్లాడరు. అందరికీ తెలుసు తప్పు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అందరూ అంటూ ఉంటారు, కానీ ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే ఈ పోలీసు వ్యవస్థ దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారేమో, లోపల 2-3 రోజులు లోపల వేస్తారేమో, లేదా రఘురామరాజు గారిని కొట్టేట్టు మనం కొడతారేమో స్టేషన్లో పెట్టి అన్న ఒక భయంతో మాట్లాడలేకపోతున్నారు. విశాఖపట్నంలో చాలామంది ఉన్నారు, రిటైర్డ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, కానీ ఎవ్వరూ మాట్లాడరు. నేను ఎన్నో సందర్భం చెప్పాను, మాట్లాడండి అని. వాళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే కొడతారు, ఏంటి బాధ మనకెందుకు, దేశం వెళ్ళకపోతే మనకెందుకు, రాష్ట్రం వెళ్ళకపోతే మనకెందుకు మాట్లాడే పరిస్థితి ఉంది. ఇవాళ మీరు చూసారు పోలీసు వ్యవస్థ ఎంత దుర్మార్గం ఏంటంటే వ్యవస్థను నాశనం చేయడం. రాఖీ బట్టలు వేసుకుంటావు, 3 సార్లు పెట్టుకుంటావు,
3 సింహాలు పెట్టుకుంటావు. ఎందుకో సింహాలు స్టార్లు ఎందుకయ్యా? దోపిడీ చేయడానికి ఆ స్టార్లు సింహాలను. జగన్మోహన్ రెడ్డి దొంగ, అది పబ్లిక్ అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అయ్యన్న పోతుడు జగన్మోహన్ రెడ్డిని దొంగ అంటున్నాడు అంటారు మీరు. నేను అనలేదయ్యా. గూగుల్ మీ ఫోన్లో, మీ అందరి ఫోన్లు ఉన్నాయి, ఫోన్లో ఓపెన్ చేసి కొట్టండి. గూగుల్లో కొట్టండి. మీరు అందరు ఫోన్ తీసి 420 CM అని ఎవరైనా అడగండి గూగుల్ని. జగన్మోహన్ రెడ్డి అని చెప్తుంది గూగుల్ అబద్ధం ఆడదు కదా. 420 నా కొడుకులందరూ కూడా సీఎంలు అయిపోతే ఎలా ఉంటుంది పరిపాలన? ఎలాగే ఉంటుంది. ఇలా చూసి నర్సీపట్నంలో 4 సంవత్సరాలు విచ్చలవిడిగా నా మీద ఎన్ని కేసులు పెట్టి దౌర్జన్యం చేసావు. ఫోన్లు అయిపోయింది, అంత అయింది. ఇది ఎలక్షన్ ఒక 30 రోజుల్లో మాట్లాడుతున్నాను. నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికైనా వ్యవస్థ మారాలి కదా. అది ఇష్టమని అంత పోలీస్ వ్యవస్థ మా ఇష్టం అనుకుంటారు వీళ్ళంతా. ఏంటి దౌర్జన్యం ఏంటి? ప్రజలు తిరుగుబాటు చేస్తూ స్టేషన్ ఎక్కడ ఉంటుంది? మీరు ఎక్కడుంటారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓపికగా ఉన్నారు. అన్నాళ్ళు ఒప్పుకుంటాం, దానికి హద్దులు ఉంటాయి. రాత్రి చూశాను, రాత్రి నాకు 11 గంటలు తెలిసింది. మన కుర్రవాళ్ళు ఎవరో కొండ బుజ్జి ఇద్దరి దగ్గరికి రాత్రి 2-3 సార్లు ఇంటికి వెళ్ళి లేడీస్ ఉంటే లేడీస్ని బెదిరించి వాళ్ళు స్టేషన్ రావాలని చెప్పి గొడవ. ఎందుకు గొడవ? ఏ తప్పు చేసాడని? గంజాయి వ్యాపారం చేశారా? సాగర వ్యాపారం చేశారా? మర్డర్స్ చేశారా? దోపిడీలు చేశారా? దేనికే రావాలా రాత్రి 10 గంటలకి? ఏంటి దౌర్జన్యం ఏంటి? ఆ ఎమ్మెల్యే గారు ఎవడో పనికిమాల సన్నాసనా కూడా చెప్తే అరెస్ట్ చేస్తారా? ఎమ్మెల్యే చెప్పేసి అరెస్ట్ చేస్తారా మీరు? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారట. రాష్ట్రంలో సోషల్ మీడియా, భారతదేశంలో, దేశంలో మొత్తం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా వాడుతున్నారు. ఈ పోలీసులు తెలియదా సోషల్ మీడియా గురించి? పెద్ద కప్పులు చెప్తారు, నీతి మంత్రి కప్పులు చెప్తున్నారు. ఎమ్మెల్యే చెప్పిస్తే అరెస్ట్ చేస్తారా? ఎంతమంది అరెస్ట్ చేసి చేయి చూస్తాను. సరే ఎలక్షన్ దగ్గరికి వస్తారా, ఎందుకు గొడవలు ఊరుకుంటున్నాం? మీరు రెచ్చిపోతే జనం రెచ్చిపోరా? మా డబ్బులతో జీతాలు బతుకుతున్నారు మీరు అందరూ. మాకు రక్షణ కల్పించవలసింది పోయి మా మీద దౌర్జన్యం అయితే ఎంతవరకు సమంజసం అడుగుతాను. నేను అడుగుతాను ఇదే సీఏ గారిని. ఉన్నారు ఇక్కడ పోలీసులు అందరినీ చెడ్డని అన్నావు. నాతో ఎస్ఐ అన్నాడు. ఏటో రెచ్చిపోతాడు, పెద్ద ఎస్పీలో ఫీల్ అవుతాడు. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ. ఈ టౌన్లో ఒక ఎస్ఐ ఉన్నాడు, అతడు డిఐజీలో ఫీల్ అవుతాడు. 3 నెలలు మా ప్రభుత్వంతో ఫుట్బాల్ ఆడతారు కదా, మిమ్మల్ని ఊరుకుంటామా? అంత చేతకాడ వాళ్ళు మేము. ఇక్కడ కొడితే ఎక్కడికి వెళ్తామో తెలీదు, అక్కడ కొడితే ఎక్కడికి వెళ్తామో తెలీదు. అంత ఫుట్బాల్ ఆడుతాం మేము కూడా. మాకు చేతనాం. మీరే నేర్పుతారు మాకు. ఫుట్బాల్ మాకు తెలియదు ఆ విషయం. మీ ప్రభుత్వం వచ్చిందని నేర్చుకున్నాం. మీకు నేను అడుగుతాను, డిమాండ్ చేసి సీఏ గారు ఎంత మేము ఫోన్ చేసాం, ఇలా వస్తున్నామంటే రమ్మని అసలు చెప్పాడు. ఇలా మేము వస్తున్నారంటే ఎందుకు సార్ అన్నాడు. ముందు మాట్లాడుతుంది, లేదు మాట్లాడి పని ఉంది వస్తామంటే రమ్మని చెప్పి అసలే టైం ఇచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమో పాకిరావు వెళ్ళిపోయాడు. ఇదేంటి పరిపాలన? ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వచ్చి మాట్లాడతారంటే రమ్మని చెప్పి మళ్ళీ కనీసం మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయి చెప్పి ఇక్కడ పోలీసులు చెప్తారంటే వీళ్ళకి అంత అహంకారం, అంత కళ్ళు మూసుకొని తను అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. వీళ్ళు చూశారు మీరు, ఓకే మాకు రిపోర్ట్ వచ్చిందండి అని చేత మీకు యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. గతంలో మేము రిపోర్ట్లు ఇచ్చాం, చూశారు మీరు. గొలుగొండ మా మండల ప్రెసిడెంట్ నానిబాబు పెద్ద ఆయన 83 నుంచి నాతో ఉన్నాడు పార్టీ నాయకుడిగా. అతన్ని పప్పుశెట్టిపాలెంలో ఒకరు నాయుడు వ్యక్తిలో బూత్ తిట్లు తిడితే రిపోర్ట్ ఇచ్చారు. ఎన్నాళ్ళు ఇది రిపోర్ట్ ఇచ్చి 23లో 24/1/23లో రిపోర్ట్ ఇస్తే ఈ రోజుకి వచ్చి యాక్షన్ తీసుకోలేదు. ఏం పిక్కుతున్నారు పోలీసులు అందరూ?
ఏం పిలుతున్నారా? ఎమ్మెల్యే పిలుస్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి పిలుస్తున్నారు కూర్చొని? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 40 years అనుభవం ఉన్నటువంటి నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. దీనికి వెళ్ళిపోయి రాత్రి వెళ్ళిపోయి 10 పిలిచేస్తారా? ఏం తప్పు చేసి కుడి చేశారని ఇంత బానిస పరిస్థితి బతకాల్సిన లేదు మీరు. ఎక్కడికి వెళ్ళి మీకు జీతాలు వస్తాయి. రెండోది, అతను చెప్పినటువంటి కౌంటర్స్ ఇవ్వలేక, మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వలేక చూడండి, ఆ కేటిగేల్ లిస్టులు వేసి అందరు కేటిగేల్ రిలీజ్ చేశారు. ఎవరైతే కేటిగేళ్ళు ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ వేసి ఫోటోలు వేసి దాంట్లో నాగేశ్వర దీని మీద రిపోర్ట్ ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చాం రిపోర్ట్? అప్పుడు ఇంటర్వ్యూ ఏంటంటే అది 22/11 సంవత్సరంలో రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు వచ్చే యాక్షన్ తీసుకున్నావా? ఇది ఫార్వర్డ్ చేసింది ఎవరో తెలీదా మీకు? అంటే ఎమ్మెల్యే గారి మనుషులు అయితే వదిలేస్తారా మీరు? లేకపోతే రాత్రికి వచ్చి మీరు లంచాలు ఇచ్చేసి వదిలేస్తారా? పోలీసులు లంచాలు ఇస్తే వదిలేస్తారా? ఈ పద్ధత మూడు ఫిర్యాదులు ఇచ్చాడు అతని మీద. అతని మీద అటాక్ జరిగితే చాలా ఘోరంగా అతన్ని బూతులు తిట్టడం, ఇంటికి వెళ్ళడం. అతను దళితుడు, ఎస్సీ. ఆ రోజు నీకు డాక్టర్ ఎవరో సుధాకర్ డాక్టర్ని ఏ విధంగా అవమానించారో, ఒక దళితుడు చంపేశారో అవమానించి, ఇతను కూడా బడి అని దళితుడు. ఇతను చేసి పొరపాటు ఏంటట, అక్కడ నాతవారం బార్డర్, ఈస్ట్ గోదావరి బార్డర్లో భారతి గారి పేరు మీద కొంతమంది లాటరైట్ ఎన్ని తవ్వేస్తూ ఉంటే ఇతను దాని మీద ఏమో కంప్లైంట్ ఇచ్చాడు. కోర్టులో వేసాడు, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మీద వాళ్ళందరూ వచ్చారు, ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఆ కోపం పెట్టుకొని ఇది నానా హింసలు పెడుతూ ఉంటే గవర్నమెంట్ ఆస్తులు కాపాడడానికి ప్రయత్నం చేసింది మళ్ళీని పోలీసులు రక్షణ ఇవ్వాల్సిన పోయి అతని మీద అటాక్ జరుగుతుంటే మీరు యాక్షన్ తీసుకున్నారా? 3 ఫిర్యాదులు ఇచ్చాడు. నా మీద రాత్రులు అటాక్ ఇస్తున్నారండి, నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారండి అని. ఇప్పుడు ఎన్ని రోజులు ఇచ్చి అప్పుడు సమానం చెప్తారా? ఏఎస్పీ గారు సమానం చెప్తారా? లేదా అనకాపల్లిలోని ఎస్పీ గారు సమానం చెప్తారా? ఇన్ని కేసులు పెండింగ్ ఉంటుండగా అదేవిధంగా చూశారు మీరు ఆ గుడివాడ నానిగాడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఎన్ని బూతులు మాట్లాడాడండి. అవి సోషల్ మీడియాలో రాలేదా? డైరెక్ట్గా మాట్లాడారు. ఆ రోజా ఎన్ని బూతులు తిట్టిందండి. అంబటి రాంబాబు గారు ఎన్ని బూతులు మాట్లాడాడండి. ఎన్టీ రామారావు కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, ఆడవాళ్ళని. ఈ ఎదలు కనపడవా? ఎదలనే ఇది యాక్షన్ తీసుకోలేదండి. అనిల్ నెల్లూరు ఆడిని మాట్లాడాడండి. ఇక్కడ విశాఖపట్నం కదా, వాళ్ళ మీద తీసుకోలేదు. తెలుగుదేశం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అరెస్ట్ చేస్తారా? అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి ప్రకేశా? అది గంజాయి కేసా? ఏంటి పప్పన ఊడిపోయి చేసి ఉదయం వెళ్ళొచ్చు కదా. ఉదయం కాల్సీలు పంపించి రమ్మంటే వస్తారు కదా. ఎందుకు భయపడతాం మేము? ఆథరైజ్డ్గా ఆధారాలతో పట్టుకొని అక్కడ ఏ రంగు రోజులు తవ్వదు చెప్పు. రిపోర్ట్లో ముందు రిపోర్ట్లో ఏమి ఇచ్చారు? ఇక్కడ ఆలు ఇచ్చారు, వాళ్ళు సెలవు పెట్టిపోయిందని చెప్పి ఆలు ఇచ్చారు. మళ్ళీ రిపోర్ట్ మాది రాలేదని చెప్పి అన్ని పెట్టుకుని జిల్లా వెళ్ళి నేను లోకేష్ పోలీసుల మీద, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద కేసు తడుతుంది. అక్కడ బొక్కలు పెట్టుకొని బెదిరిస్తారంటే అంటే నేను చెప్తున్నాను, మొత్తం ప్రభుత్వాలు ఏం మారినా పోలీసు వ్యవస్థ ఉంటుంది లాండ్ ఆర్డర్కి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 నెలల్లో ప్రభుత్వం మారుతుంది, దాంట్లో అనుమానం లేదు. రాసుకోండి మీరు అందరూ కూడా. అప్పుడు మీ సంగతి ఏంటి? మళ్ళీ మీరు అందరూ వచ్చి మా నాయకులు అందరూ కాలు పట్టుకుంటారు, మాకు అక్కడ పోస్టింగ్ ఇవ్వండి, ఇక్కడ పోస్టింగ్ ఇవ్వండి. ఇంకా ఆ పప్పులో కూడా అదే సారి. అంటే సిఐ గారికి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న సిఐ గారికి, మీరు కొంచెం విజన్ ఉన్న వ్యక్తి నాకు తెలుసు, కొంచెం ఆలోచిస్తారు మంచి చేయడానికి కాదంటలేదు. కానీ ఇక్కడ ఇద్దరు ఎస్ఐలు రెచ్చిపోతున్నారు. డ్యూటీ చేసుకోమండి, మాకు ఎవరు ఇచ్చిన వాళ్ళు, మాకు ఎవరైనా పోలీస్ ఆఫీసరే కదా.
వాళ్ళు వీళ్ళని ఉండదు మాకు. నీ డ్యూటీ మీద చేసుకో. మీకు అధికారం అసలు చెప్తున్నాను. ఇవాళ అందుకే పోలీస్ స్టేషన్ నేనే స్వయంగా రావాల్సి వచ్చింది. ఫైనల్గా వార్నింగ్ కూడా ఇస్తున్నాను. మీ డ్యూటీ మీరు చేయండి. మా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే పిలిపించండి, మాట్లాడండి. నేనే మందలిస్తాను, మీరు అవసరం లేదు. తప్పురా అని చెప్తాను. అంతేగా దౌర్జన్యం చేసి ఎమ్మెల్యే గారు పరిమాణ సన్నాసం నాకు ఇష్టం వచ్చిన అరెస్ట్ చేసి ఆడవాళ్ళ ముందు అవమానించి తీసుకొచ్చిన మాత్రం మర్యాద ఉండదు. అదే పని ఉండదు, ఆలోచించుకోమని చెప్పి ఇచ్చిన పద్ధతి కాదు. ఇంకో ఓన్లీ 10-30 రోజులు నోటిఫికేషన్ చెప్పి నేను మనం చేస్తాను. అంచేత ఉన్నాయి. ఈ కేసు యాక్షన్ ఏంటి? నేను ఎమ్మెల్యే మీద సంవత్సరాలు పెట్టి మీ కేసులు పెడితే దీనికి కంపల్సరీగా సిఏ గారు కూడా ఉన్న ఎస్పీ గారు మీ ప్రెస్ నేను 10 మంది వెళ్తానండి. సాయంత్రం 3 గంటలు సమస్యలు